కరువులో ఉన్నావని అరువు అప్పు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువవుతే జీవితం కన్నీళ్ళ చెరువవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించాలి. బురద నీటిని కాసేపు వదిలేస్తే అవి స్పష్టంగా మారతాయి. వేడి నీటిని కాసేపు ఒంటరిగా వదిలేస్తే చల్లబడతాయి. అలాగే నీకు కోపం వచ్చినప్పుడు కాసేపు ఒంటరిగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. తొందరపడితే ప్రతిదీ నాశనమవుతుంది. జీవితంలో కాస్త ఓర్పు సహనంతో ఉంటే జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కాని పని లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. కోపాన్ని ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం పడే వారి ముఖంలో బాధ కనిపిస్తుంది. తప్పు చేసి తెగించిన వాళ్ళలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. కానీ ఏ తప్పు చేయకుండానే నింద భరించే వారి కళ్ళల్లో కన్నీరే కనబడతాయి. భగవంతుణ్ణి ఎన్నిసార్లు స్మరిస్తావో నీ తలరాత అదృష్టం అన్నిసార్లు మారుతుంది. అందుకే ఎప్పుడూ ఆ దేవుడిని స్మరిస్తూ ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం శ్రేష్టం.